జూబ్లీహిల్స్ నివాసంలోని పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. జనసేనాని ప్రెస్ మీట్ కు పెద్ద సంఖ్యలో అక్కడ జన సైనికులు రాగా వారిని వెళ్లిపోవాలంటూ పోలీసులు పంపించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో పోలీసులతో జన సైనికుల వాగ్వాదం చోటు చేసుకుంది. కొంత లాఠీ చార్జ్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మా కరెస్పాండెంట్ చందు అక్కడ పూర్తి సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చందు, ఏంటి అక్కడ జనసేన కార్యకర్తలకు అభిమానులకు ఏమైనా జరిగిందా? ఏదో లాఠీ చార్జ్ జరిగింది అంటున్నారు, ఏం జరిగింది? శ్రీదేవి కొద్దిసేపు క్రితమే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ముగించుకొని లోపలికి వెళ్ళారు. అయితే అభిమానులంతా కూడా ఇక్కడే ఉన్నారు. అయితే ఇక్కడ రోడ్డు మధ్యలో ప్రెస్ మీట్ నిర్వహించడం వల్ల కొంత ఆ రోడ్డుకు అటు ఇటు వెళ్లే వాళ్ళకి ఇబ్బందికరంగా మారడంతో ఇక్కడ ఆ పోలీసులు అయితే వాళ్ళని పక్కకి జరిపించే ప్రయత్నాన్ని చేశారు. ఈ క్రమంలోనే జనసేన కార్యకర్తలకు అదేవిధంగా పోలీసులకు మధ్య కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. పెద్దగా తర్వాత సద్దుమణిగింది. అక్కడ ఉన్నటువంటి పెద్దలు జోక్యం చేసుకున్నారు కాబట్టి సద్దుమణిగింది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగానే ఇక్కడైతే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడుతూ అంటే ఈరోజు ఏదైతే సభ తలపెట్టారో సభకు సంబంధించి ఈరోజు పర్మిషన్ అయితే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఆయన ఆ ప్రెస్ మీట్ కూడా తన నివాసంలో నిర్వహించారు. దాదాపు 50 నిమిషాల పాటు తన ఆ ప్రెస్ మీట్ని కూడా కొనసాగించారు. ఈ క్రమంలోనే ఆయన చాలా అంశాలు కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా జనసేన హైదరాబాద్ నడిగడ్డపై పుట్టింది. జనసేన రాజకీయాలకు కూడా అతీతంగా ఉంది. తెలంగాణపై ఇది కొత్తగా వచ్చినటువంటి ప్రేమ కాదు, యువరాజ్యంతోనే తన ప్రస్థానం ఇక్కడ మొదలైంది అంటూ కూడా చెప్పారు. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల స్ఫూర్తిని తీసుకొని సినిమా పరంగా తాను సినిమాల్లో చాలా అంశాలను కూడా చెప్పుకొచ్చాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. 2007లో గొంతులు చించుకుంటున్న వాళ్ళు లేరు. ఆదిలాబాదు జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో నన్ను విమర్శించిన వాళ్ళు ఆనాడు ఎవరు కూడా తిరిగినటువంటి పరిస్థితి, నేను తిరిగాను ఆ ప్రాంతాల్లో, అక్కడ బాధలు తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేశాను అంటూ కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ విభజనకు తీరుకు మాత్రమే నేను వ్యతిరేకం తప్ప తెలంగాణకు వ్యతిరేకం కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. పార్లమెంటు తలుపులు మూసి ఆంధ్ర తెలంగాణ విభజన చేయడం తప్పు అనే అంశాన్ని మాత్రమే తాను చెప్పాను తప్ప తెలంగాణ ఏర్పాటును మాత్రం ఎన్నడూ వ్యతిరేకించలేదని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రలో నన్ను తిరగనివ్వమంటే కోదాడ నల్గొండకు సంబంధించిన ప్రజలు నన్ను ఆదరించారు, నా వెంట ఉన్నారు అంటూ కూడా చెప్పారు. జనసేన ప్రయాణం అయితే తెలంగాణలోనే మొదలైంది. నన్ను మాట్లాడితే ఆంధ్ర అని అంటున్నారు. తెలంగాణ ప్రజలు విద్వేషం చూపిస్తే ఒక్క ఆంధ్ర వాళ్ళు కూడా తెలంగాణలో ఉండేవారు కాదు, తెలంగాణ ప్రజలు చాలా ప్రేమతో ఉంటారు అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇక అదేవిధంగా నన్ను బెదిరించే వాళ్ళు వాళ్ళ జాగిర్ అయితే ఇది కాదు, ఎందుకంటే భారతదేశంలో ఎవరు ఎక్కడైనా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది, ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంది. మహారాష్ట్రలో కానీ అటు నాందేడ్లో అటు కర్ణాటకలో తెలుగు ప్రజలు లేరా అక్కడ, అదేవిధంగా ఇక్కడ ఆంధ్ర వాళ్ళని గో బ్యాక్ అంటే అక్కడ ఉన్న వాళ్ళని కూడా గో బ్యాక్ అని అంటారు. కాబట్టి అలాంటి వ్యాఖ్యలు కానీ అలాంటి వ్యాఖ్యానాలు కానీ చేయకూడదు, ఎవరు ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగవచ్చు అంటే చెప్పుకొచ్చారు. తనపై బెదిరించే వాళ్ళు తన ఇంటికి రావచ్చు, నా మీద ఏమైనా చేసుకోవద్దు అని తాను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తాను ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాలపై విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే లేరు. నన్ను ఎంత తిట్టినా కూడా ఆంధ్ర అని తిట్టినా కూడా నా గుండెల్లో మాత్రం తెలంగాణ అనే ఉంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఒక ఎనలిస్టు తనపై మాట్లాడినప్పటికీ కూడా నాకు ఆయనపై గౌరవం ఉంది, నేను అమిత్ షాతో ఏదో మాట్లాడినట్టు ఆయన చెప్పుకొచ్చారు. కానీ తాను మాత్రం ఆ విషయంలో ఆయన ఏమీ అనదలుచుకోలేదు. దానిపైన అనవసరమైన రాద్ధాంతం అయితే చేసుకుంటూ వచ్చారు, రాద్ధాంతం చేశారు. కాబట్టి ఖచ్చితంగా నేను తెలంగాణలో పార్టీని విస్తరిస్తాను, ఖచ్చితంగా తెలంగాణలో పార్టీ పోటీ చేస్తుంది. కానీ తాను మాత్రం వ్యక్తిగతంగా స్వయంగా తానైతే మాత్రం తెలంగాణలో పోటీ చేయననే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మొత్తంగా చూసినట్టు ఎవరైతే కొంత కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు, కానీ అటు తెలంగాణ రక్షణ సేన కవిత కావచ్చు మరొక విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా నేరుగా నిందించినటువంటి పరిస్థితి అయితే లేదు.